సో రుమటైడ్ ఆర్థరైటిస్ అండి చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య వచ్చిందంటే అసలు తగ్గదని చెప్తూ ఉంటారు. అయితే ఎందుకు వస్తది అసలు ఈ ప్రాబ్లమ్ అనేది? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఇక వస్తే కనుక ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఎన్నో వేల పేషెంట్స్ని చూసిన అనుభవం మీది. అయితే నాకు ఈ క్వశ్చన్ చాలా స్పెషల్గా అడగాలనిపించింది. ఏంటంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డరు. ఇది వస్తే తగ్గదు, మందులే లేవు అంటున్నారు. సో మిమ్మల్ని అడిగితే మాత్రం దీనికి చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు పూర్తిగా దీని వివరాలు? ఇంతకు ముందు రోజుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ప్రతిదానికి మందులు అనేటివి ఉండేటివి. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ డయాబెటీస్ వస్తే ఇది లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాల్సిందే, లైఫ్ లాంగ్ దీనికి ట్రీట్మెంట్ లేదు అని. బట్ అలా ఏం లేదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఏంటంటే దీన్ని కూడా మనం మోతాదు తగ్గించి కంప్లీట్గా జీరోకి కూడా వచ్చే పేషెంట్స్ కూడా చాలా మందిని చూసాం రుమటైడ్ ఆర్థరైటిస్లో. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే యూజువల్గా ఏంటంటే మన యాంటీబాడీస్, అంటే మనలో ఉన్న యాంటీబాడీస్, మనం ప్రొటెక్ట్ చేయాల్సిన యాంటీబాడీస్ మన ప్రొటెక్ట్ చేసే దాని మీద తిరగబడటం. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుంటుందో మన నార్మల్ టిష్యూస్ డ్యామేజ్ అవుతుంటాయి. సో నార్మల్ టిష్యూస్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో వాళ్ళకి ప్రతి చోట ఎక్కడైతే డ్యామేజ్ అవుతూ ఉందో అక్కడ పెయిన్ రావటం అనేది జరుగుతుంటుంది. ఇది యూజువల్గా జాయింట్స్లోకి ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే జాయింట్లో సైనోవియం ఫ్లూయిడ్ అనేది డ్రై అయిపోవటం కానీ, అండ్ వాళ్ళకి పొద్దున లేవగానే జాయింట్స్ అనేది పెయిన్ రావటం కానీ, కాలు ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోతున్నాం డాక్టర్ గారు అనటం కానీ, అండ్ ఈ ట్రీట్మెంట్స్ చాలామంది ఇంతకు ముందు రోజుల్లో అయితే స్టెరాయిడ్స్ తీసుకొని ఏవియన్స్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. అండ్ ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకొని వెయిట్ ఎక్కడికో, అంటే మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళు కూడా చాలా లావుగా అయిపోయామని చెప్పి ఉండేవాళ్ళు కానీ, అండ్ ఇట్లా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్తో ఉండే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి చాలా చక్కని ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఇంతకు ముందు రోజుల్లో కొన్ని చాలా కాస్ట్లీగా ఉన్న ట్యాబ్లెట్స్ దాని వెరీ చీపెస్ట్ ట్యాబ్లెట్స్కి వచ్చాయి యాక్చువల్గా. దానివల్ల వాళ్ళ రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా చాలా చక్కగా పూర్తి స్థాయిలో తగ్గించి వాళ్ళ రెగ్యులర్గా తను చేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఇంతకు ముందు రాగా పొద్దున ఒక ట్యాబ్లెట్ వేసుకొని పెయిన్ కిల్లర్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకొని పెయిన్ కిల్లర్ అలా లేకుండా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా ఇనిషియల్గా మేము ఒక అసెస్మెంట్స్ అనేటివి చేస్తాం. ఇనిషియల్ అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రుమటైడ్ ఆర్థరైటిస్కి. ఈ అసెస్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి ప్రొఫైల్స్, బ్లడ్ ప్రొఫైల్స్ కానీ ఇవి కానీ చేసిన తర్వాత వీళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలా వరకు రుమటైడ్ ఆర్థరైటిస్లో స్టెరాయిడ్స్ అనేటివి ఇనిషియల్గా ఇవి యూజ్ చేయకుండా జనరల్ న్యూట్రసిటికల్స్ని యూజ్ చేసి కొంత పెయిన్ మోతాదుని తగ్గించడానికి, అంటే బోన్ స్ట్రెంగ్త్ని పెంచుకొని పెయిన్ మోతాదుని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్క జాయింట్ పెయిన్ రుమటైడ్ ఆర్థరైటిస్ కాదు. సో 99% రుమటైడ్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ అయినా కూడా కొంతవరకు, అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ కన్ఫర్మ్ అయినా కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ వచ్చాయి. దాంట్లో ఇంకా డెప్త్ లెవెల్లోకి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చింది అని తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక్క అడుగు వేయలేని పరిస్థితి, లేదా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి డాక్టర్ గారు, నాకు ఆ చేతులు కాళ్ళు మూవ్ చేయాలంటే, మార్నింగ్ లేయాలంటే, నేను ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంటికి వెళ్ళి ఒక మార్నింగ్ లేచి కాఫీ ఒకటి పెట్టాలంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మార్నింగ్ పొద్దున్న లేవగానే. యూజువల్గా అంత పెయిన్స్ ఉంటాయి. సో యూజువల్గా పొద్దున్న లేస్తానే చాలా మంది ఫ్రెష్గా లేస్తారు, నిద్ర అంతా పోయి నిద్ర సాయంత్రం దాకా కష్టపడ్డామని. కానీ వాళ్ళకి ఏంటంటే లేచిన 15 నిమిషాలు, పొద్దున 10-15 నిమిషాలు నరకం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటివి లేకుండా ఇవి ట్రీట్మెంట్స్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా డోసేజెస్ అని ఇస్తున్నాం. ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్టెరాయిడ్స్ ఇనిషియల్ డోసెస్ ఇచ్చి, అది కూడా ట్యాపరింగ్ డోసేజ్ అంటాం. సో ట్యాపరింగ్ డోసేజ్ అంటే ముందు ఒక 16 అంటే దాని తర్వాత 8, దాని తర్వాత 4, దాని తర్వాత 2, దాని తర్వాత ఆపేయటం. సో దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఆపటానికి ట్రై చేయాలి. పేషెంట్ కూడా డాక్టర్ గారికి సహకరించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారని కరెక్ట్గా వినాలి. ఏమి తింటే ఎక్కువ అవుతున్నాయి, తీసుకుంటే ప్రాబ్లమ్స్ హీల్ అవ్వటానికి వస్తున్నాయి అనేది కూడా పేషెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ డైట్ మొడాలిటీస్ కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మొడాలిటీస్లో కానీ చేంజెస్లో కూడా కొంత తీసుకోగలిగితే చాలా తొందరగా హీలింగ్ అనేది వస్తూ ఉంది. ట్యాబ్లెట్స్ ఆపటం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా మంది కూడా మీరు అన్నట్లుగానే
డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏది వచ్చినా కానీ జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే చాలానే ఉన్నాయి దీనికి. సో మనం మెయింటైన్ చేసుకునే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.